స్పౌజ్ పెన్షన్స్ అనేటటువంటి దాని మీదన లాస్ట్ ఇయర్ ఇదే లాస్ట్ ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ప్రకటించారు. అంటే వాస్తవంగా పెన్షన్లు ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి. ఇవాళ ఉన్నటువంటి పెన్షన్లు ఎన్ని ఉన్నాయి, అదనంగా ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ కదా, ఈ 3 నెలల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇదివరకు వాలంటీర్ల టైంలో అయితే కనుక వాలంటీర్ల ఇంటికి వెళ్ళిపోయేసి వాళ్ళవన్నీ చూసేసుకుని అవి పూర్తి చేసేసి 3 నెలలకు ఒకసారి పెన్షన్ యాడ్ అయ్యేది. తర్వాత కాలంలో 6 నెలలకు పెంచుకొచ్చారు. 6 నెలలకు ఒకసారి యాడ్ అయ్యేది. ఇంకెవరు ఏ రికమెండేషన్లు అక్కర్లేదు, ఏ కుల రికమెండేషన్లు అక్కర్లేదు, ఏ మత రికమెండేషన్లు అక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోయింది అన్నాడు సచివాలయం ద్వారా. ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఇంతవరకు ఏడాది దాదాపు 14 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఉన్న పెన్షన్లు 3-4 లక్షలు తగ్గించినట్టు, అందులో సదరం పెన్షన్స్ అని చెప్పేసి అదొకటి, తర్వాత మామూలు పెన్షన్స్ ఒకటి. ఇప్పుడు పెన్షన్స్ స్పౌజ్ పెన్షన్ అంటే భర్త, ఇప్పుడు సాధారణంగా పెన్షన్లు ఇంట్లో 2 వృద్ధులు ఉంటే మహిళ పురుషుడు, అంటే వృద్ధురాలు వృద్ధుడు ఉంటే వృద్ధుడికే ఇస్తారు. ఎందుకంటే అతికి వయసు ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్య అయినటువంటి బ్రతుకున్నటువంటి వృద్ధురాలికి ఇస్తారు. అది ఇదివరకు జరిగిపోయింది, ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్న క్యాబినెట్లో అప్రూవ్ చేశారట. దాదాపు 1,05,000 మంది 1,10,000 మందికో స్పౌజ్ పెన్షన్లు రేపు ఆగస్టు 1 నుంచి ఇవ్వబోతున్నారు. ఒకందుకు సంతోషం. అట్ ద సేమ్ టైం ఈ 14 నెలల్లో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కనీసం ఓ 10-15 లక్షల మంది ఉంటారు. వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడం అన్నటువంటిది ముఖ్యం.